హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బనానా కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్, షుగర్ 1/2 కప్, బనానా పీసెస్, కుకింగ్ ఆయిల్, బేకింగ్ సోడా, డ్రై ఫ్రూట్స్, 1 ఎగ్. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బనానా పీసెస్ వేసి బాగా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్నాక ఇందులో ఒక ఎగ్ని వేయాలి. ఇలా ఎగ్ వేసాక ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో బ్లెండ్ చేయండి, ఈజీ అయిపోతుంది. లేదంటే ఇలాగా బాగా మిక్స్ చేయండి. తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేశాక మైదా యాడ్ చేయాలి. మైదా కూడా యాడ్ చేశాక కొంచెం కుకింగ్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇది ఇంకా ఈజీగా అవ్వాలి అంటే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టండి. చాలా ఈజీగా అయిపోతుంది. అన్నీ ఈక్వల్గా మిక్స్ అయిపోతాయి. తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ బాగా కలిపి కేక్ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ రెడీ అయ్యాక ఇందులో బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ అయ్యేలా చేయాలి, కలపాలి. ఇలా కలిపాక పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకుని, మీ దగ్గర కేక్ బౌల్స్ ఉంటే కేక్ బౌల్స్ తీసుకోండి. లేదంటే ఒక మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి బాగా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల కేక్ అనేది కింద అడుగు అంటకుండా మనకి కేక్ ఈజీగా వచ్చేలా ఉంటుంది. తర్వాత కొంచెం పొడి పిండి కూడా చల్లండి. ఇలా 4 వైపులా వేయాలి. ఇలా వేయడం వల్ల కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకి. తర్వాత ఇందులో కేక్ బ్యాటర్ వేసి ఇలా 2 వైపులా తట్టాలి. ఇలా తట్టడం వల్ల లోపల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ వేడి చేయాలి. వేడి చేశాక ఈ బ్యాటర్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే మాత్రమే వేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేయండి. కుక్కర్ వేడెక్కాక అందులో ఒక స్టాండ్ అయినా లేకపోతే ఇలా ఒక ప్లేట్ అయినా వేసి దానిపైన ఈ కేక్ బ్యాటర్ బౌల్ని పెట్టాలి. తర్వాత ఒక మూత సాయంతో క్లోజ్ చేయాలి. దీని మధ్యలో చూసుకుంటూ ఉండండి, కేక్ అనేది కుక్ అయిందా లేదా అని తెలుస్తుంది. ఇలా కేక్ పొంగడం స్టార్ట్ అయింది, కుక్ అవుతుంది లోపల. ఇలా కుక్ అయిందా లేదా అని ఒక టూత్ పిక్ తీసుకుని మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. ఇలా చెక్ చేయడం వల్ల కుక్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. అంతే అండి, కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. మన కేక్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక చాక్ సహాయంతో నిదానంగా తీసి పక్కన పెట్టుకోండి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మీరు కానీ నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Take care.